హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాబు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని మొత్తం క్లియర్గా చూపించాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఆ రోజు మేము నైట్ టైం అయ్యేసరికి గుడి మొత్తం కవర్ చేయలేకపోయామని చెప్పాం కదా. సో అందుకని తర్వాత రోజు మార్నింగ్ లోపల గుడి అంతా కవర్ చేద్దాము, అన్నీ చూద్దాము అని చెప్పి గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడిలో గోపురాలు అయితే చాలానే ఉంటాయి, మొత్తం 9 గోపురమ్స్ అయితే ఉంటాయి. ఫ్రీ దర్శనం వెళ్ళే దారిలో కోనేరు అయితే కనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇదే గుడి ఎంట్రన్స్ అనమాట. గుడి లోపలికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి. మొత్తం 4 ద్వారాల నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. మేమైతే రాజగోపురం దగ్గరలో రూమ్ తీసుకున్నాం కాబట్టి మేము రాజగోపురం దగ్గర నుంచి లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఫొటోస్ అయితే దిగాము. అండ్ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ నుంచి నుంచుంటే మొత్తం 9 గోపురమ్స్ అయితే కనిపిస్తుంది. అదే ఈ ప్లేస్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 9 గోపురమ్స్ అయితే కనిపిస్తున్నాయి, చూడండి. ఇదిగోండి, ఇదే టెంపుల్ ముఖద్వారం అనమాట. అదిగోండి కనిపిస్తుంది కదా, శ్రీ అన్నమలయార్ సన్నిధి అని. అండ్ ధ్వజస్తంభం కూడా ఉంది. అండ్ పైన కొండలు, బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడడానికి. ఇంకా గుడి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు నంది అయితే కనిపించింది మాకు. అండ్ బయట ప్రసాదాలు అయితే తీసుకున్నాము. పులిహోర అండ్ స్వీట్ పొంగల్ పెట్టారు, బెల్లంతో చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ప్రసాదాలు తినేసాక బయటకు వచ్చి లంచ్ చేద్దాం అనుకున్నాము. మీకు ఆల్రెడీ చెప్పాను, అరుణాచలంలో ప్రతి చోట ఇట్లా అరిటాకులోనే సర్వ్ చేస్తారు. ఈ లంచ్ అయితే మాకు 100 రూపీస్ పర్ హెడ్ పడింది. ఇంకా అక్కడ నుంచి రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ మాకు బస్ టైం అయ్యేసరికి బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ పానీపూరి కనిపించింది. అరుణాచలంలో పానీపూరి ఎలా ఉంటుంది అని టేస్ట్ చేద్దాం అనుకున్నాము. మాకైతే ఇట్లా పానీ సపరేట్గా, పూరి సపరేట్గా ఇచ్చారు. పూరిలో బఠానీ కర్రీ అయితే పెట్టి ఇచ్చాడు. పానీ మనం అందులో వేసుకొని తినాలన్నమాట. టేస్ట్ అంతంత మాత్రంగానే ఉంది, పర్వాలేదు. ఇక్కడితో మా అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాబు వ్లాగ్స్. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.